హాయ్ ఫ్రెండ్స్, నా బర్త్డే రోజు రాత్రి రాకేష్ ప్రణీత అని మా ఇంట్లో పైన రెంట్కుంటారు. అక్క అంటే చాలా ప్రేమ చేస్తారు. వాడు వాళ్ళ అబ్బాయి ఈశాన్ అల్లరి పిల్లాడు అనుకోండి. కిందికి వస్తే పైకి పోనని ఏడుస్తాడు. నాకు ఎత్తుకో నా ఎంబడిగా పడతాడు, కానీ నేనేమో ఎత్తుకోలేను కదా, పాపం బాధ అనిపిస్తుంటుంది నాకు. లాస్ట్కి అయితే సెలబ్రేషన్స్ చేసారు. చిన్నపిల్లలకు కనిపించింది కేక్ కోయడం అని. మమ్మీ డాడీకి తినిపించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. యాక్చువల్గా తెలంగాణలో ఆడబిడ్డకు కాలు మొక్కనీరండి. మమ్మీ డాడీ అయినా అన్నదమ్ములైనా వాళ్ళే మొక్కుతారు. కానీ నాకు ఆ సెంటిమెంట్ ఎందుకో నచ్చలేదు. మీరు నన్ను తిట్టినా సరే ఏమంటారు, వాళ్ళు మనల్ని కనడం, ఈ సృష్టికి తేవడమే గొప్ప. వాళ్ళ రుణం ఎట్లా తీసుకుంటాం చెప్పండి మనం. నేనైతే కాలు మొక్కినానండి. అలా నేను ఎట్లా రుణం తీసుకోవాలి? కాలు మొక్కడం తప్ప నేను కృతజ్ఞత ఎట్లా తెలుపగలను? నేను వాళ్ళకి చాతగందాన్నాయ. నేను సేవ చేసేది వాళ్ళతో సేవ చేయించుకుంటున్నా. నేను ఎంత దురదృష్టవంతురాలని చెప్పండి. ఈ విధంగానైనా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకునే ఛాన్స్ ఇచ్చిర్రు. రాకేష్ ప్రణీత, మీకు చాలా చాలా థ్యాంక్స్. సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఇంకా మార్నింగ్ సెలబ్రేషన్స్ అండి ఇవి. మా ఇంట్లో ఆంటీ ఉంటుందని చెప్పినాను కదా, ఆంటీ తను ఒక కేకు, తమ్ముళ్ళు ఒక కేకు, వాళ్ళు అద్దనంగా తెచ్చింది. సెలబ్రేషన్స్ అది జరిగినాయి. తను మామయ్య, తినే ఆంటీ, అన్న వదిన, వాళ్ళ పిల్లలు, తమ్ముడు మరదలు, న్యూలీ కపుల్. అదండి లాస్ట్ కాల సెలబ్రేషన్స్ జరిగినాయి. థ్యాంక్స్. షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.